నమస్కారం. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం వేలివేణు గ్రామ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా బుధవారం భగవద్గీతను బోధించారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించి భక్తిని చాటుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి బస్సులను ఏర్పాటు చేసినట్లు ఈ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. పర్యటన ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో అమలాపురం కలెక్టరేట్లో ఆమె బుధవారం సమీక్షించి పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల నుండి 7 బస్సులను ఏర్పాటు చేసి సుమారు 350 మందిని ఆవిష్కరణ వేడుకలకు తరలించనున్నట్లు చెప్పారు. ఈ బస్సులకు ఇన్ఛార్జీలను, సమన్వయ అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. తమ తమ శాఖల నుండి తరలించే వారి వివరాలను అధికారులు నియోజకవర్గాల వారీగా ఫోన్ నెంబర్తో సహా వెంటనే సమర్పించాలని ఆదేశించారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చేందుకు కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం ఆసుపత్రిలో వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్, ఎక్స్రే పరికరాలను ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలో పరిస్థితులను పరిశీలించిన ఆయన తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. ఆసుపత్రి ప్రాంగణంలో వ్యర్థాలను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. రోగులు ఉన్న వార్డుల్లో పరిశుభ్రతను పరిశీలించి అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సహాయం అందటం పైన, సిబ్బంది సేవలపైన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూసి జయలక్ష్మి, భాస్కర్రావు, కంఠంశెట్టి శ్రీనివాస్, వాసంశెట్టి సత్యనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కంప్లైంట్ ఇవ్వట్లేదు, రోడ్డు పని ఉంటే చెప్పండి. ఎందుకంటే మనం అలా ఏమన్నా చేయగలిగిన ఉండి చేసినాడు. మీరు ఇబ్బంది పడి ఏమన్నా ఉంటే అమ్మ పిల్లలు గారు ఒకరు ఉన్నారు. అవును, తీసుకొస్తాం. ఆలమూరు మండలం బడుగువానిలంక విజయ దుర్గమ్మ వారి తీర్థ మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూల తోటలు, కూరగాయలు, వాణిజ్య పంటల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ తీర్థ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. లంక గ్రామాలకు చెందిన రైతుల భూములు ఈ ప్రాంతంలో ఉండటం వల్ల రైతులు కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకున్నారు. గీతా జయంతి సందర్భంగా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గీతా పరివార్ ఆధ్వర్యంలో సంపూర్ణ గీతా పారాయణం కార్యక్రమంలో భాగంగా బుధవారం గీతా పరివార్ సేవకులు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని భగవద్గీత సంపూర్ణ పారాయణం అత్యంత భక్తిభావంతో నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. कृष्णार्जुन संवादे
वृक्षसन्न्यासयोगो नाम अष्टादशोऽध्यायः। ఓం శ్రీకృష్ణార్పణమస్తు। ఏలూరు జిల్లా వార్తలు. గ్రామాల్లో రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలను గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు రెవెన్యూ గ్రామ సదస్సులో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏమైనా సమస్యలు ఉంటే ఆ గ్రామ సభలో అర్జీలు ఇచ్చినట్లయితే దానిపై తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ సమస్యని భూ సమస్యని పరిష్కరించే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది సుమారు 30 రోజుల పాటు అన్ని పంచాయతీలకు సంబంధించి ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కనుక గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీ సమస్యల్ని పరిష్కరించవాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు తోట రవి, పారేపల్లి నరేష్, బి నిర్మలా కిషోర్, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈ నెల 13 నుంచి 25 వరకు భీమవరం మావుళ్లమ్మ మూలవిరాట్ దర్శనం నిలిపివేత ప్రకటించిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నగేష్. విద్యా బోధనలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల పత్రాన్ని అందుకున్న తణుకు చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెల్లడించిన ప్రిన్సిపాల్ అనిల్ కుమార్. హర్షం వ్యక్తం చేసిన అధ్యాపకులు. అంతర్జాతీయ చిత్రకళా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించిన తణుకు బాలురోణిత పాఠశాల ప్రథమ ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు కుటుంబ సభ్యులు. అందరి ఆరోగ్య పరిరక్షణ కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎర్నగూడెంలో స్పష్టం చేసిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. సీఎం రిలీఫ్ చెక్కు అందజేత. వేలువెన్ను గ్రామంలో భగవద్గీతను బోధించిన నిర్వాహకులు. పాల్గొన్న భక్తులు. విజయవాడ స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణ సభకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి బస్సులు ఏర్పాటు. అమలాపురంలో వివరించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చేందుకు కృషి చేస్తా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బండారు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ఘనంగా గీతా జయంతి వేడుకలు. పాల్గొన్న వివిధ ప్రాంతాల భక్తులు. గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించుకోవాలి. కన్నాపురం గ్రామంలో ఉద్బోధించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.